బట్ హిట్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు కదా మీరు ఇన్ని మూవీస్. ఈ హిట్స్ పనికిరావండి. మీకు ఇక్కడ ఏంటంటే ఇంకా కృష్ణార్జున యుద్ధం లాంటి మూవీస్ ఒక 3-4 పడాలంటారా? నాన్ స్టాప్ గా పడాలి. ఓకే, ఒక 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 2 years లో మినిమం 4 పడాలి. ఎక్కడ మిస్ అయింది ఇక్కడ? ఇది బిగ్ బాస్ కి వెళ్ళటం వల్ల ఏమైనా మిస్ అయిందా లేకపోతే బిగ్ బాస్ తర్వాత ఇంకా పెరిగినాయి నాకు ఆఫర్స్? బిగ్ బాస్ తర్వాత ఇంకా పెరిగినాయి. అసలు బిగ్ బాస్ కి వెళ్ళటానికి రీజన్ ఏంటి? మీరు అంటే మీ గోల్ ఏంటి? డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలి లేదంటే యాక్టర్ గా ఒక నేమ్ తీసుకొచ్చుకోవాలి, ఇది కదా. అసలు మళ్ళీ బిగ్ బాస్ కి ఎందుకు టర్న్ తీసుకున్నారు? సీజన్ 2కి నన్ను పిలిచారు. నాని అన్న మహేష్ ని పిలవండి బాగుంటది అన్నారు. అయితే ఆల్రెడీ ఆ మూవీ ఆ మూవీ అయిపోయింది అప్పటికే. ఓకే. సో అప్పుడు ఏమైందంటే అప్పటికి నేను ఒక 7 సినిమాలు జరుగుతున్నాయి నావి. నేను చెప్పామండి ఆల్రెడీ జరుగుతున్నాయండి నావి, డేట్స్ బ్లాక్ అని. నెక్స్ట్ సీజన్ చూద్దామని చెప్పా ఊరికట్లా. నెక్స్ట్ సీజన్కి ఏం చేశారంటే ఒక 6 నెలల ముందే నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసేసారు నువ్వు చేయాల్సిందే అది ఇది అని. అప్పుడు నాకు వేరే ఆర్టిస్టులు చెప్పింది ఏంటంటే బాగా డబ్బులు వస్తాయిరా, నువ్వు బయట 3 ఏళ్ళు 4 ఏళ్ళు సంపాదించింది అక్కడ నువ్వు వెళ్ళినట్టు 2 నెలలు సంపాదించుకోవచ్చు. సో హ్యాపీగా వెళ్ళరా ఫస్ట్, నువ్వు ఇప్పుడు నీకు అవసరము, ఇప్పుడిప్పుడే నువ్వు వచ్చినావు, అప్పులు గిప్పులు అన్నీ తిరిగిపోతాయి, పెళ్లి చేసుకోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, నీకు మంచి డబ్బులు వస్తుంది రా అన్నారు. సరే ఆల్రెడీ వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేసినాము, వాళ్ళేమో బ్లాక్ చేసేసారు, వీళ్ళేమో డబ్బులు అన్నారు. సరే ఓకే అని నేను ఏమన్నా మంచిగా డబ్బులు ఇస్తే వస్తా అన్న. వాళ్ళు ఇచ్చేసినారు, మంచిగా డబ్బులు ఇచ్చేసినారు. సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నాకు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక సినిమాకి ఒక క్యారెక్టర్కి 10 ఆప్షన్లు ఉంటే 9-10 ఆప్షన్ మహేష్ విట్ట. బిగ్ బాస్ తర్వాత ఈ ఆప్షన్ ఫస్ట్ టాప్ 2-3K వెళ్ళిపోయింది. సో దానివల్ల నాకు రెమ్యునరేషన్ పెరిగింది, సినిమాలు పెరిగినాయి. చాలా తక్కువ మందిలో మీరు ఒకరేమో బిగ్ బాస్ వల్ల ఆఫర్స్ బాగా పెరిగిన వాళ్ళలో. అది మంచి ప్లాట్ఫామ్ అండి, ప్లాట్ఫామ్ మనం వాడుకోవాలి, మనల్ని ప్లాట్ఫామ్ వాడుకోకూడదు. నేను బిగ్ బాస్కి వెళ్ళా కదా అని చెప్పి చీటికి మాటికి గొడవలు పెట్టి పెంట చేసి టీఆర్పీ తెచ్చి లాస్ట్కి అంతా అయిపోయి కప్పు తెచ్చుకున్నా. బయటకు వచ్చిన తర్వాత ఛాన్సులు లేవు, ఏం చేసుకుంటా. అది సో మనం చేసిన నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అదొక ప్రాజెక్ట్ అంతే. సో దానిలాగా మనం వాడుకోవాలి అంతే. అది అంత రీచ్ ఉంది. సో ఇంతమందిని మనం ఇంప్రెస్ చేస్తే చాలు. ఆల్మోస్ట్ 12 వీక్స్ ఉన్నారు. 12 వీక్స్, ఇంకా లాస్ట్ 2-3 వీక్స్ లేరు అనుకో. లాస్ట్ 2 వీక్స్ ఇంకా అంతే కదా, అంతే 3 వీక్స్ లేరు. అది కూడా ఏంటి హెవీ కాంపిటీషన్. నేను, రాహుల్ సిప్లిగంజు, వరుణ్ సందేశ్, మా ముగ్గురితో పాటు ఎవరున్నా వచ్చేవాళ్ళు. వరుణ్ సందేశ్ గారు మీ పైనకి రావటం అదంతా స్క్రిప్టెడా లేకపోతే నాకే అర్థం కాలేదు లోపల. ఇదేంటి మీదికి వచ్చి మాట్లాడతాడు తిడతాడు ఏంది అని నేను షాక్ అయ్యా ఫస్ట్ లో. యాక్చువల్ గా ఆయన ఉండటమే కాస్త సాఫ్ట్ గా ఉంటారు. అప్పటి వరకు ఒక వరుణ్ సందేశం చూసాము. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఏంటి ఏంద్రా అని చెప్పి కొట్టాం. ఇతను ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఇతను మూవీస్ చూస్తున్నా, హ్యాపీ డేస్ అవన్నీ చూస్తున్నా. అతను సీరియస్ అయ్యేసరికి నాకు అర్థం కాలే. అయ్యో బ్రో నువ్వేంది బ్రో, నీ ఫ్యాన్ బ్రో, నువ్వు వచ్చి నా మీద అడుగుతున్నావు బ్రో అనుకోని నాకు మనసులో ఉంది. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయినా. ఒక మనిషి మాట్లాడే విధానంలోనో లేకపోతే బిహేవియర్లోనో ఒక పర్సనాలిటీ అనేది మనకి జెన్యూనిటీ అనేది మినిమం సెన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది కదా. చాలా మంది ఆ హానెస్టీకి జెన్యూనిటీకి కనెక్ట్ అయ్యారు. 12 వీక్స్ వచ్చేసినా కానీ అది మిస్ అయ్యింటే 15th వీక్ వెళ్ళిపోయాను హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ. అది ఆ తర్వాత రిలేషన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు అసలు పట్టించుకోలేదు నేను. బయటకు వచ్చా, బయటికి రాగానే అప్పటికి అసలు అక్కడ లోపల కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి బాగా? లేదండి, ఎవరు లేరు. మీ పని మీరు చూసుకొని వచ్చేసేసారు. అక్కడ ఎవరు లేరు కదా. మనం మనసు విప్పి ఎవరితో మాట్లాడదాం అనుకుంటే దాంట్లోంచి పాయింట్స్ పట్టుకొని నామినేట్ చేసి పడేస్తారు. నువ్వు ఏదైనా కష్టాలు చెప్పుకుంటే ఈడది ఈడిది అని చెప్పి దాన్ని ఎవరిని మీతో మాట్లాడడమే పెద్ద గొడవ అయిపోయింది కదరా అని మాట్లాడడం మానేసా. అక్కడి నుంచి బయటకు వచ్చిన. బయటికి రాగానే నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ మా తమ్ముడు ఫోన్ చేసి ఇట్లా సుకుమార్ గారు నేను అనుకుంటున్నారు క్యారెక్టర్కి ఇప్పటికి చాలాసార్లు కాల్ చేశారు అనగానే ఇమ్మీడియట్ ఆవాసాకి వెళ్ళిపోయి ఆయన కలిసేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంట్లో మా అమ్మని బాగా ఇష్టమైన ఫుడ్ చేయమ్మా అది ఇది బాగా సన్నగా అయిపోయా, 7 kgs తగ్గిపోయా. చేసింది. నెక్స్ట్ రోజు సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. నేను మా అమ్మ సినిమాకి వెళ్ళిపోయి చూసుకొని దాని తర్వాత అక్కడి నుంచి చెన్నైలో మా ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 4 రోజులు ఉండి అక్కడి నుంచి బెంగళూరులో ఒక 4 రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫినాలే చూసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళి నాకు అదంతా ఏం లేదు. ఇంకా అప్పటికే నాకు A1 Express మూవీ రెడీగా ఉంది క్యారెక్టర్. సో వెళ్ళి ఫస్ట్ అది కమిట్ అయిపోయి దాని తర్వాత జాంబిరెడ్డి, అల్లుడు దుర్సు ఇవన్నీ వరుసగా రావడం అన్ని. ఈ జర్నీ అంతా ఓకే. ఓటీటీలోకి అసలు ఎందుకు వచ్చారు మళ్ళీ? ఓటీటీకి డబ్బులు అవసరం వచ్చింది, ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. అక్కడ ఫైనాన్షియల్ నీడ్సే ఫస్ట్ వెళ్ళింది కూడా. అక్కడ నీడ్స్ లేవు కానీ వెళ్తే డబ్బులు వస్తాయని తెలుసు.
సో వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నా. కాదు మీకు ముందే ఇచ్చారా అంత అయిపోయాక ఇచ్చారా? అయిపోయాక ఇచ్చేది, ముందు ఎవరు ఇవ్వరండి. అడ్వాన్స్ పేమెంట్ కొంత అడ్వాన్స్ 1 వీక్ ఇస్తారు, 1 వీక్ అడ్వాన్స్ ఇస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని వీక్స్ ఉంటే వచ్చిన తర్వాత అన్ని వీక్స్ క్లియర్ చేస్తారు. రైట్, ఓకే. సో రెండోసారి ఏంటంటే లాక్డౌన్ లో మూవీ స్టార్ట్ చేసా. లాక్డౌన్ తర్వాత మూవీ జరుగుతుంది, ఉన్న డబ్బులంతా దీని మీద పెట్టేసా. పోస్ట్ ప్రొడక్షన్ కి డబ్బులు కావాలి, లేవు. అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశాను నేను, లేదంటే ఒకసారి రావడం ఎక్కువ పెట్టేయండి అన్న. ఈ ఇన్ఫర్మేషన్ మా అమ్మకి వెళ్ళింది. ఏరా బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తే పోలేదంట అంటే, ఎవడు వెళ్తాడు అని, నీ అబ్బా సినిమా తీసినావు, మొత్తం అప్పులు చేసి పెట్టినావు, ఇప్పుడు డబ్బులు అవసరం ఉంది, మీ అబ్బాకి వచ్చి కడతాడు అదంతా, పిలుస్తారు హ్యాపీగా వెళ్ళి తిని కూర్చొని డబ్బులు తెచ్చుకోపోయి ఇదేదో బాగుంది కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి 7 వీక్స్ అంటే ఆల్రెడీ తెలిసిందే కాబట్టి అంత టెన్షన్ లేదు ఈసారి. సో ఓటీటీ బాగుండింది నాకు. సో వెళ్ళి హ్యాపీగా ఉండి బయటకు వచ్చేసాను. అసలు జనరల్ గా బిగ్ బాస్ అంటే కొన్ని ఎపిసోడ్స్ చూడటము కొంత ఐడియా ఉంటదిగా. అసలు మీరు ఏ ఎపిసోడ్స్ ఫాలో అవ్వలేదా ఫస్ట్? నాకు ఓన్లీ సినిమాలే, నేను వెబ్ సిరీస్ కూడా ఎక్కువ చూడను, ఓన్లీ మూవీసే. ఓన్లీ మూవీసే నాకు. నేను యూట్యూబ్ కూడా ఎక్కువ చూడను అసలు. అన్ని వీడియోస్ చేశారు అసలు యూట్యూబ్ చూడరు? నేను చేసిన వీడియోస్ కూడా నేను చూసుకోను అసలు, నేను చేసిన సినిమాలు కూడా నేను చూసుకోను. సో అన్ని కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి ఏంటి ఇది తెలుసుకోవడమే నాకంతా. అసలు బిగ్ బాస్ అనేది లోపల తెలియదు. లోపల నేను, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లగంజ్ మా ముగ్గురికి ఏమీ తెలియదు బిగ్ బాస్ అంటే. అక్కడ ఏదో టాస్క్ వచ్చి చదువుతారు, చదవగానే అందరు రెడీ అవుతుంటారు, మా ముగ్గురికి అర్థం కాదు. ఏంట్రా ఇది అంటే ఏదైతే చెప్తారు, ముందు మీరు వచ్చేయండి అంటే సరే అని చెప్పి మేము వెళ్ళిపోవాళ్ళం. మీరు చూసుకుంటే మొత్తం ఆ సీజన్ మొత్తానికి నేను, రాహుల్ సిప్లగంజ్, వరుణ్ సందేశ్ అసలు టాస్క్లు తక్కువ ఆడింది. ఎందుకంటే మాకు అర్థమయ్యేది కాదు అసలు లోపల ఇదేంది అట్లా. కానీ మేబీ అదే జెన్యూనిటీ ఏమో, ఏం తెలియకుండా నేను అట్లా ఉండడమే జెన్యూన్ గా అనిపించింది. ముందు ఏం తెలియలేదు కదా, వీళ్ళంతా ఫాలో అయ్యారు, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంది. ఓహో ఇది జరగబోతుంది సో అని కొంత ప్రిపరేషన్ ఉంటది ఫస్టే. మీ వరకు అసలు కంప్లీట్ ఏం తెలుసుకోకుండా ఉండటం అనేది అదొక హెల్ప్ అయింది, ఒక రకంగా హెల్ప్ అయింది. కానీ అసలు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కనెక్ట్ అవ్వకపోవటం ఏంటండి? కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు ఒకటండి, నేను ఒకరిని నమ్మి నా పర్సనల్ ఏదైనా షేర్ చేసుకున్నా, వాళ్ళు ఎవరికి చెప్పలేదంటే జెన్యూన్ అని. నేను చెప్పింది తీసుకెళ్ళి అందరికి చెప్పి పడేసి దాన్ని తెచ్చి మళ్ళీ నాకే అలానే జరిగింది లోపల. ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే, ఏరా నీ కప్పిసి ఏం చేస్తావు అన్నారు. అంటే నా కప్పేంది, నేను విన్నర్ కావాలని రాలేదు, ఏదో వచ్చిన టైంపాస్కి, అయినా నన్ను ఎందుకు విన్నర్ని చేస్తారు, నాకన్నా ఎక్కువ కష్టపడతారు కదా వీళ్ళంతా, నాకు ఇవ్వరంత ఈజీగా అని చెప్పిన. తీసుకెళ్ళి దాని తర్వాత నాకు పనిష్మెంట్ ఇచ్చి, వీడికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నా అంటే, వీడికి బిగ్ బాస్ విన్నర్ కప్ ఇస్తే వీడు తీసుకోని అన్నాడు, అలాంటి వాడు ఎందుకు రావాలి ఇక్కడికి అంటే, నిజాయితీగా నేను చెప్తే అంటే అడిగింది, నేను నిజాయితీగా చెప్పా, నేను అసలు కప్పు కోసం రాలేదు, విన్నర్ కోసం రాలేదు, నేను ఏదో మామూలుగా వచ్చిన, నాకన్నా కష్టపడే వాళ్ళు మీరు అందరూ ఉన్నారు కదా, మీకు ఇస్తారు కానీ నాకెందుకు ఇస్తారు, నిజాయితీగా చెప్పిన. దాన్ని నెగిటివ్ చేసి నా మీద పెట్టేసరికి అమ్మ ఇలా అడిగే అసలు ఇట్లా మాట్లాడడం దండగా నాకు అనిపించింది. అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. మనం ఏం మాట్లాడే పాయింట్స్ పట్టుకుంటారు ఆడ. మహేష్ గారికి మళ్ళీ బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? లేదండి, ఒకసారి వెళ్ళడమే గొప్ప, రెండు సార్లు వెళ్ళా, ఇంకా మళ్ళీ పిలవరు. ఇంకా అసలు పిలిస్తే వెళ్తారా? ఫ్యూచర్ లో హ్యాపీగా మళ్ళీ వెళ్తారు, హ్యాపీగా పిక్నిక్ లాగా. అది ఫస్ట్ టైం అయినప్పుడే టెన్షన్ ఉంటుంది, తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది అక్కడ. తర్వాత మేమేంటంటే రెండోసారి వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చింటారు కదా, వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళం, వాళ్ళు టెన్షన్ పడతారు, రేట్రారా ఏం టెన్షన్ ఉండదు, కూల్గా ఉండదు అని చెప్పి. సీనియర్ లాగా కాదన్నా అందరు చూస్తుంటారు అన్న, చూసుకున్నారు ఎవరికే కాదు, నువ్వు కూర్చో, ఏదో పొరపాటున నువ్వు మాట్లాడినావు, నువ్వేం టెన్షన్ పడకు, రేపు వెళ్ళి సారీ చెప్పి అయిపోద్ది అని చెప్పి మాకు నవ్వొచ్చేది కొత్త వాళ్ళని చూసి. ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సపోర్ట్ ఇచ్చే పర్సన్స్ ఉండాలి, లేదా ఇండస్ట్రీలో ఆల్రెడీ మన పర్సన్స్ ఎవరైనా సెటిల్ అయినా ఉండాలి, అట్లీస్ట్ మన దగ్గర ఫుల్ అమౌంట్స్ అయినా ఉండాలి. ఇవేవి లేకుండా ఏవో ఒకటి కొంచెం కష్టాలు పడే వచ్చుంటారుగా. కష్టాలు అనేది ఏం లేదండి, అంటే రిస్క్ తీసుకున్నా, తెలియని ఫీల్డ్ అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టము. ఫస్ట్ రిస్క్ అది ఓకే, సర్వైవల్ కి నాకు డబ్బులు వచ్చేది ఎంతో కొంత. చెప్పేది నేను స్టార్టింగ్ నుంచి నాకు తెలుగు ఉన్న వాళ్ళు నెల జీతం ఇచ్చేవాళ్ళు, నెలకు 10,000 ఇచ్చేవాళ్ళు. అంతకన్నా ముందు కొన్ని కేఎఫ్సీలో, డామినోస్ లో చేశారని. చేయలేదు, నేను వెళ్ళాను చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. వర్క్ చేయలేదు అక్కడ, కానీ పార్ట్ టైం వెళ్ళేవాడిని, పార్ట్ టైం వేరే పనులకు వెళ్ళేవాడిని. సో అంటే డబ్బులు లేనప్పుడు ఏదో ఒక పని పార్ట్ టైం వెళ్ళిపోవడమే. నేను ఎక్కడో విన్నాను, సినిమా టికెట్ కోసం దొంగతనం కూడా చేసాము అది చిన్నప్పుడు ఊర్లో. మూవీ టికెట్ 10 రూపీస్ ఉంది జేబులో. అక్కడికి వెళ్ళగానే వాడు ఇది ఒక 3D మూవీ, ఇది స్పై కిడ్స్ 3, అది
3D మూవీ మేము అద్దాలు ఇస్తాము, ₹2 ఎక్స్ట్రా అన్నాడు. ఇప్పుడు ₹2 ఎక్కడి నుంచి తేవాలరా అనుకొని అటు ఇటు చూసి ఒక పాత కారు ఉండింది, చేయబెట్టగానే ఏదో ఐరన్ వచ్చింది, తీసుకెళ్ళి ఎదురుగా ఒక పాతినిప సవాళ్ళు ఉంటే వాడికి వేసి వాడు ₹5 ఇచ్చాడు, తీసుకొని వచ్చి వాడికి ఇచ్చిన. ఇప్పుడు అసలు నిజంగా ఎవరైనా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? అందరూ మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ బయట అసలు సెటిల్ మహేష్ అయిన వాళ్ళే. గుట్టాకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ నిలబడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో మొత్తం దగ్గర దగ్గర నేను మణికొండలో ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను ఫోన్ కొడితే ఒక 20-25 మంది ఉన్నారు, ఇమ్మీడియట్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఇంకా బిజీ అవ్వలేదు, వాళ్ళందరికి ఇంకా పేరు రాలేదు, ఇంకా స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. నేను ఒక ఫోన్ కొడితే ఒక 25 మంది రెడీగా వచ్చేస్తారు. ఓకే, నా ఫోన్ కట్ చేసే లోపల వచ్చేస్తారు, పక్క పక్కన అటు పక్క ఇటు పక్క అంతా.